నైట్ వసతి కల చేసిన వాళ్ళ ఇంట్లో ఏ ఇబ్బంది ఉంటే మా గురుగారు ఒక మంత్రం చెప్పారు గోవిందా, మీరు వినండి ఆ మంత్రాన్ని. డే 13 ఆఫ్ పాదయాత్ర, అనకాపల్లి టు తిరుమల వెంకటేశ్వర దేవస్థానం. ఇంకా రోజుల్లో తెల్లజాము లేసి పూజకు రెడీ అయిపోతున్నాను గోవిందా. ఇంకా పూజ అయిపోయాక మాకు నైట్ వసతి కల చేసిన వాళ్ళ ఇంట్లో ఏ ఇబ్బంది ఉంటే మా గురుగారు ఒక మంత్రం చెప్పారు గోవిందా, మీరు వినండి ఆ మంత్రాన్ని. పెద్ద కష్టపడట్లేదు, హాస్పిటల్కి కోవడం తెలియదు. రోజు సూర్యనారాయణ స్వామికి దండం పెట్టింది. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. ఓం అచ్యుతాయ నమః అంటే రాధాదేవికి ప్రాణాపాయ స్థితిలో కృష్ణుడు ఏం చేశాడంటే, కృష్ణుడి రూపంలో రాకుండా అచ్యుతాంబ రూపంలో వచ్చి ఆవిడికి మంత్రోపదేశం చేస్తే ఆవిడికి నయమైందనమాట ఆరోగ్యం. ఆ మంత్రం మనం అప్పుడు ఏం చెప్పాడంటే కృష్ణుడు, ఈ మంత్రం ఎవరైతే చెప్పిస్తారో వాళ్ళకి కష్టం ఉండకూడదు అని చెప్పేసి. ఇంకా మా గురుస్వామి ఆ మంత్రం వాళ్ళు చెప్పేశాక మళ్ళీ మా పాదయాత్రని ప్రారంభించాం గోవిందా. ఇంకెక్కడ కూడా మంచి ఎక్కువ ఉంది గోవిందా. విజయవాడలో కొంచెం దూరం వెళ్ళాక మాకు ఒక సద్ద ఏర్పాటు చేశారు గోవిందా. ఆ సద్దని కూడా మేము సేకరించి మళ్ళీ మా పాదయాత్రని కొనసాగించాం గోవిందా. ఇంకా విజయవాడలో వెలిసి ఉన్న ఇంద్రకీలాది అమ్మ దగ్గరికి చేరుకున్న గోవిందా. శుక్రవారం అయినా మా దర్శనం బేగా అయిపోయింది గోవిందా. మా గురుస్వామి అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడి అలా పాదయాత్ర చేసామని చెప్పగలనే వాళ్ళు 300 దర్శనం టికెట్ కలిగించేశారు మాకు. ఇంకా అమ్మని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకున్నాను గోవిందా. ఇంకా అక్కడే ఉన్న అన్నదానంలోకి వెళ్ళి మధ్యాహ్నం వీక్షణ మేము చేసాం గోవిందా. ఇక కొండ కిందకి వచ్చాక కొంచెం విశ్రాంతి తీసుకుని మళ్ళీ మా పాదయాత్రని కొనసాగించాం గోవిందా. మెల్లగా ప్రకాశం బ్యారేజ్ దాడుతున్నా గోవిందా. రైల్వే బ్రిడ్జ్ మీద ట్రైన్ వెళ్తుంది గోవిందా. మా యాత్ర అలా కొనసాగిస్తున్నాం గోవిందా. ముందుకి మెల్లగా మంగళగిరి చేరుకున్నాం గోవిందా. ఇక్కడ నరసింహస్వామి గుడి దేవస్థానం దగ్గర చేరుకున్నాం. ఇంకా పక్కనే ఉన్న కొండపైన శ్రీ పానకాల నరసింహస్వామి టెంపుల్ ఉంది గోవిందా. మాకు ఈ రోజు రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి పక్కనే శ్రీ లక్ష్మీ నరసింహ సదనంలో మాకు గది ఇచ్చారు గోవిందా. ఇంకా రాత్రి పూజకి రెడీ అయిపోతున్నాం గోవిందా. ఇంకా పూజ అయిపోయాక పక్కనే ఉన్న నరసింహస్వామి గుడికి వెళ్ళాం గోవిందా. ఇంకా దర్శనం అయిపోయాక బయటకు వచ్చాక ఈ గుడి పక్కనే ఉన్న టిఫిన్ కొట్లో మా సద్యని సేకరించాం గోవిందా. ఇంకా అంతే గోవిందా, ఈ రోజు ఇలా ముగిసింది. మాకు ఉదయం మధ్యాహ్నం రాత్రి భిక్ష సద్య ఏర్పాటు చేసిన వరకు, అలాగే మాకు ఉండడానికి వసతి కల చేసిన వరకు ఆ వెంకటేశ్వర దీవులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. ఈ రోజు మొత్తం 29 కిలోమీటర్లు నడిచాం గోవిందా. థ్యాంక్ యూ.